పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఆయనే రాజమండ్రికి సంబంధించి ఏదైతే ఒక మెడికల్ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి బండి మీద వెళ్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక కారులో వచ్చినటువంటి కుర్రోళ్ళు వాళ్ళని షాపింగ్ మాల్లోకి ఎలౌ చేయలేదని వెనక్కి తిరుగుతూ వీళ్ళని గుద్దితే అమ్మాయి సీరియస్‌గా చూసిందని చెప్పి మళ్ళీ గుద్ది 3 సార్లు గుద్ది ఆ పైన అమ్మాయి మీద నుంచి కారు నడిపించుకు తీసుకువెళ్ళినటువంటి ఉదంతం మామూలు ఉదంతం కాదు. ఏదో క్యాజువల్ యాక్సిడెంట్ కాదు. అహంకారంతో, మద్యం మత్తుతో, అలాగే పొగరుతో చేసినటువంటి దుర్మార్గపు చేష్ట. ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. తక్షణం ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. అమ్మాయి తీవ్రమైనటువంటి పరిస్థితుల పాలు కావడానికి కారణమైనటువంటి. వాస్తవంగా నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి అనిత గారు వాస్తవంగా ప్రభుత్వం కదలాలి. అంత దుర్మార్గపు రాక్షస చర్య చేసినటువంటి దగ్గరికి హోంమంత్రి గారు వెళ్ళాలా, మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళాలా, వీళ్ళు వెళ్ళాలా? ఎందుకని స్పందించలేదో అర్థం కాల.